హలో దిస్ ఈజ్ యువర్ కీటాక్స్. ఉచిత బస్సు ఇస్తున్నాము అని చంద్రబాబు చేస్తున్న ప్రచారం వల్ల ఏపీకి ఎంతవరకు ప్రయోజనం, సగటు మహిళకు ఇలాంటి పథకం వల్ల ఏదైనా లాభం జరుగుతోందా, అసలు ఓవరాల్గా పథకము ప్రచారం వల్ల ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి అని కొందరు మిత్రులు నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఏపీ ప్రజలందరికీ తెలియాల్సిన కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కూడా నేను మీతో షేర్ చేయబోతున్నా రిగార్డింగ్ ఏపీఎస్ ఆర్టీసీ సిచ్యువేషన్ ఇన్ సిబిఎన్స్ రెజిమ్. ఎస్, ఇది పూర్తిగా వాస్తవాలతోనూ రియలిస్టిక్ ప్రొజెక్షన్స్తోనూ చెప్తున్నమాట. దిస్ ఈజ్ యువర్ కీటాక్స్. ఉచిత బస్సు ప్రయాణంతో 1900 కోట్లు ఖర్చు పెడుతున్నాం దీనికోసం అని చంద్రబాబు పదే పదే చెప్పడం చూస్తూ ఉన్నాం. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు ఎలాగో ఉన్నాయి, ఏ విషయంలోనే ఉంటాయి, ఈ పథకం విషయంలో కూడా అలాగే ఉన్నాయి. ఏంటి అంటే, సపోజ్ ఒక రూట్లో 10 బస్సులు తిరుగుతూ ఉన్నాయనుకోండి, పల్లెవేలుగా ఇంకొకట ఈ పథకం వర్తించే కేటగిరీలో ఉన్న బస్సులే. ఆ బస్సులన్నిట్లోనూ ఈ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. ప్రత్యేకంగా కొన్ని బస్సులకు బోర్డు పెట్టి వాటికి మాత్రమే ఈ ఫెసిలిటీ వర్తింపజేశారు. అంటే తెలియకుండానే అండర్ కరెంట్గా కోతలు పెట్టారు అని మాట్లాడుతున్న వాళ్ళ సంగతి కాసేపు అట్లా ఉంచితే ఈ పథకం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అందులో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది, మేము దీనికోసం 1900 కోట్లు ఖర్చు పెడుతున్నాము అనే మాట ప్రాక్టికల్గా చూస్తే వాస్తవం కాదు అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఒకవేళ ఉచిత బస్సు ద్వారా మహిళలకి సౌకర్యం కల్పిస్తున్నారు అనుకున్నా కానీ ప్రభుత్వం కొత్తగా ఏం ఖర్చు పెట్టట్లా. ఆల్రెడీ తిరుగుతున్న బస్సుల్లోనే వాళ్ళకి ఆ సౌకర్యం ఇస్తుంది. అలాంటప్పుడు కొత్తగా ఖర్చు పెడుతున్నాము అని ఎలా చెప్తారు? రావాల్సిన రాబడిలో కొంత సాక్రిఫైస్ చేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తున్నారేమో అని అనుకోవాల్సి ఉంటుంది. అంతే కదా, అది ఖర్చు పెట్టడం కాదు. అలా అంటే మహిళలకు సౌకర్యం కోసం కొత్తగా బస్సులు కొంటున్నాము అంటే, ప్రతి ఏటా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మారుతున్న నిబంధనలకు తగ్గట్టుగా ఆర్టీసీ కొన్ని వందల కొత్త బస్సులు కొంటూనే ఉంటుంది. ఈ పథకం కోసం ఖర్చు పెడుతున్నారు అనే మాట వాస్తవ దూరం అనేది మనకు అర్థమవుతుంది. ఈ పథకం వల్ల ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అంటే 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఈ పథకం వల్ల మహిళలకి ప్రయోజనం కొత్తగా ఏమొస్తుంది అనేది ఒకటైతే, రెండోది ఆర్థికంగా రాష్ట్రం మీద, ఆర్టీసీ మీద ఎలాంటి ప్రభావం పడవచ్చు అనేది. మొదట మహిళలకి ఎంతవరకు ప్రయోజనమో చూద్దాం. ఇప్పుడు మనం కొత్తగా పరిశ్రమలో ఉపాధి అవకాశాలు, లేదంటే కనుక కొత్తగా ఉద్యోగాలు కల్పించి అప్పుడు ఈ ఉచిత బస్సు ఇచ్చాం కాబట్టి ప్రొడక్టివిటీ పెరిగింది, మహిళలకి ప్రయోజనం జరిగింది అని చెప్తే కనుక అది ప్రోగ్రెసివ్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ అని అనుకోవచ్చు. అలాంటిది లేకుండా కేవలం మీకు ఉచిత బస్సు ఇచ్చాము అలా చెప్పడం అనేది 2019 ముందు చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ విషయంలో చేసిన ప్రచారాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు కూడా అంతే, ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నామని, అసలు ఇంట్లో కూర్చొని సినిమాలు చూడొచ్చు అని చంద్రబాబు చెప్తూ ఉండేవాళ్ళు. దట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్ వే ఆఫ్ గవర్నెన్స్. ఎందుకు అంటే, అదే టైంలో రియల్గా 100% పూల్ ప్రూఫ్ విధానంతో గ్రామాలకి కేరళలో ఫైబర్ గ్రిడ్ ఇచ్చారు. ఆ ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ని వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు మెరుగుపరచడంతో పాటు మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కి ఇంటర్నెట్ ఇచ్చి ఆన్లైన్ విద్యా విధానాన్ని మెరుగుపరిచేందుకు వాడారు. దట్ ఈస్ ప్రోగ్రెసివ్ వే ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ అని అనిపించుకుంటుంది. ఫైబర్ గ్రిడ్ విషయంలో మన దగ్గర అలాంటి ప్రొడక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్ మెజర్స్ లేనట్టుంటాయి. ఎందుకంటే మనమే సినిమాలు చూడడానికి ఫైబర్ గ్రిడ్ అని చెప్పాం. ఇప్పుడు కూడా అలాగే మీరు పుట్టింటికి వెళ్ళడానికి, లేదంటే గనక మీకు మనసుకు నచ్చినట్టుగా ప్రయాణం చేయడానికి అని చెప్తున్నాను తప్పితే దానికి ఒక ప్రొడక్టివ్ పర్పస్ ఉందని కానీ, ఫైనాన్షియల్ బెనిఫిట్ ని డిరైవ్ చేయడానికి స్కోప్ ఉందని కానీ మన వైపు నుంచి కన్స్ట్రక్టివ్ గా ఆ ఇంపాక్ట్ ని చూపించలేకపోతున్నాం. ఇదైతే వాస్తవం కదా. ఇక రెండోది, ఆర్టీసీ మీద, ప్రభుత్వం మీద ఎలాంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అంటే, ఆర్టీసీ ఆదాయం తగ్గేందుకు అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్టీసీ మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా ఆర్టీసీకి ఏం ఫండ్స్ ఇవ్వట్లా. అలాంటప్పుడు ఆర్టీసీ సర్వీసెస్లో క్వాలిటీ అనేది ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అది లాంగ్ రన్లో తెలుస్తుంది. ఇది ఒక ఇంప్లికేషన్ అయితే, ఇంకొకటి ప్రత్యక్షంగా ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన వాళ్ళ మీద కూడా ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, లాంగ్ రన్లో ఇలాంటి మెజర్స్ వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కీలకంగా వెన్నెముకలా ఉన్న ఆర్టీసీ పూర్తిగా డీలా పడే ప్రమాదం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆర్టీసీ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు గత 25 ఏళ్లుగా ఒక కేస్ స్టడీ. ఇప్పటి సోషల్ మీడియా పిల్లకాయలకి చాలా మందికి తెలియదేమో, 2001లో ఆర్టీసీలో ఒక తీవ్రమైన సమ్మె జరిగింది 24 రోజుల పాటు. అప్పటికి ఆర్టీసీలో అంత పొడుగు సమ్మె జరగడం అనేది రికార్డు. ఎందుకు సమ్మె
సమ్మె చేశారు అంటే లాభసాటిగా ఉన్న రూట్లని ప్రైవేట్ బస్సులకు ఇచ్చేస్తున్నారని, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రపంచ బ్యాంక్ గైడెన్స్ తో అని అప్పట్లో సంఘాలు సమ్మె చేశాయి. సమ్మె చేస్తే వాళ్ళని బుజ్జగించడానికి బదులు ప్రైవేట్ సర్వీసెస్ ని అప్పట్లో చంద్రబాబు తిప్పి ఆ సమ్మెని పూర్తిగా ఇగ్నోర్ చేసేందుకు ట్రై చేశారు. ఆఖరికి అన్ని వైపుల నుంచి ప్రెజర్ వచ్చేసరికి 24 రోజుల తర్వాత ఆర్టీసీ వాళ్ళ చేత సమ్మె విరమింపజేశారు. కానీ ఆర్టీసీకి మాత్రం ఆ సమ్మెతో 100 కోట్ల నష్టం జరిగింది. ఆ నష్టాలు ఆ తర్వాత కూడా క్యారీ ఫార్వర్డ్ అవటము, గత 25 ఏళ్లుగా ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగిలి నష్టాలతోనే నడుస్తూ ఉన్న ఒక భారమైన గవర్నమెంట్ కార్పొరేషన్ గా మన ఆర్టీసీ మిగిలిపోయింది. అంటే మనం ఆర్టీసీ విషయంలో ఎలాంటి హ్యాండ్లింగ్ చేశాము అనే దానికి అదొక చారిత్రక ఉదాహరణ. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ప్రభావం కూడా ఒకవేళ ఆర్టీసీ మీద పడిందే అనుకోండి, లాంగ్ రన్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది మొత్తం ఎఫెక్ట్ అయితే గనక పేద మధ్యతరగతి దూర ప్రాంతాలకి సేఫ్ గా సెక్యూర్ గా ప్రయాణం చేయాలి అనుకొని ఆర్టీసీ బస్సు ఎంచుకునే వాళ్ళందరి మీద ఆ ప్రభావం లాంగ్ రన్ లో పడుతుంది. అంటే మనం కేవలం ఇదిగో ఇచ్చేస్తున్నాము అని చెప్తూ ఉన్న ఈ పథకం వల్ల ఫైనాన్షియల్ గా కానీ ఓవరాల్గా ఆర్టీసీ భవితవ్యం మీద కానీ అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద కానీ భవిష్యత్తులో పెను సవాళ్లు ఎదురయ్యేందుకు స్కోప్ ఉంది. 90% ఆఫ్ ద పీపుల్ ఒప్పుకొని తీరాల్సిన సిచ్యువేషన్ వచ్చి తీరుతుంది. యు మార్క్ మై వర్డ్. దిస్ ఈజ్ కీ టాక్స్.